ఇవాళ నేను ఒక 3 టాపిక్లు మీ ముందుకు తెస్తా. ఫస్ట్, తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ అంశం వచ్చింది. సో మనకు గతంలో కేసీఆర్ సీఎం కాకముందుకు 34% రిజర్వేషన్ బీసీలకు దక్కింది. కేసీఆర్ సీఎం అయిన తర్వాత 23కు తెచ్చిండు దాన్ని. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పుడు 17కు వచ్చింది. రాను రాను రాజుగుర్రం కంచెరగాడిది అయినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ను ఇంత 17కు తెచ్చిపెట్టారు. సర్పంచ్ ఎన్నికలలో ఏ జిల్లాలో ఎన్ని సీట్లు బీసీలకు దక్కినాయి, ఎంత శాతం రిజర్వేషన్ బీసీలకు దక్కింది, బీసీల ముంగట్టున్నటువంటి ఆప్షన్లు ఏంటి, ఇవి 1-2 అంశాలు మీతో షేర్ చేసుకుంటా. ఇది బీసీలకు ఘోరంగా మోసం చేసిన కాంగ్రెస్ బీసీలను 42% కాదు, కేవలం 17% మాత్రమే. వీళ్ళు ఏమన్నారు, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రిజర్వేషన్ ఎంత మిగిలిందిరా అంటే 17.087% మిగిలింది. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 31 జిల్లాలు, అంటే హైదరాబాదు, మేడ్చల్ ఇవి కావు, ఎందుకంటే ఇక్కడ గ్రామ పంచాయతీలు ఉండేవి కాబట్టి 31 తీసుకుంటే, ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 473 గ్రామ పంచాయతీలు ఉంటే 23 గ్రామ పంచాయతీలు బీసీలకు ఇచ్చారు. అంటే 4.8%. బీసీలు సోదరులారా మీరు వినాలా. ఇక రెండోది, భద్రాద్రి కొత్తగూడెంలో 471 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్కటి కూడా బీసీ సర్పంచ్కి ఇవ్వలే. బీసీలకు రిజర్వేషన్ 0 రిజర్వేషన్. హనుమకొండలో 210 గ్రామ పంచాయతీలు ఉంటే హనుమకొండ జిల్లాలో 45 బీసీలకు ఇచ్చారు, అంటే 21%. జోగులాంబ గద్వాల జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉంటే 70 బీసీలకు ఇచ్చారు. ఇక జగిత్యాలలో 385 గ్రామ పంచాయతీలు ఉంటే 98 ఇచ్చారు. ఇక్కడ జనగామలో 280 గ్రామ పంచాయతీలు ఉంటే 16% బీసీలకు వచ్చింది రిజర్వేషన్, 16. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 248 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 18% మాత్రమే బీసీలకు రిజర్వేషన్, కేవలం 18. ఇక కామారెడ్డి జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు ఉంటే 23% ఇచ్చారు. కరీంనగర్లో 318 గ్రామ పంచాయతీలు ఉంటే 84 ఇచ్చారు. కొమరంభీం ఆసిఫాబాద్లో 335 గ్రామ పంచాయతీలు ఉంటే 20 ఇచ్చారు బీసీలకు, 335లో 20. ఖమ్మంలో 571 గ్రామ పంచాయతీలు ఉంటే 54 బీసీలకు ఇచ్చారు. మహబూబాబాద్లో 482 గ్రామ పంచాయతీలు ఉంటే 19 గ్రామ పంచాయతీలు బీసీలకు ఇచ్చారు. మహబూబ్ నగర్లో 423 ఉంటే 86 గ్రామ పంచాయతీలే బీసీలకు ఇచ్చారు. ఇక్కడ మంచిర్యాలలో 306 గ్రామ పంచాయతీలు ఉంటే 23 మాత్రమే బీసీలకు ఇచ్చారు. ఇందులో ఈ 12,735లో 42% ఎంతో చూసాం. మంచిర్యాలలో 306 ఉంటే 23 ఇచ్చారు. మెదక్లో 492 గ్రామ పంచాయతీలు ఉంటే 108 ఇచ్చారు. ములుగులో 146 గ్రామ పంచాయతీలు ఉంటే 5 బీసీలకు ఇచ్చారు. ఇక్కడ నాగర్ కర్నూలులో 460 గ్రామ పంచాయతీలు ఉంటే 61 ఇచ్చారు. నల్గొండలో 869 గ్రామ పంచాయతీలు ఉంటే 139, అంటే 15% కూడా బీసీలకు రాలే. నారాయణపేటలో 272 ఉంటే 72 బీసీలకు ఇచ్చారు. నిర్మల్లో 400 గ్రామ పంచాయతీలు ఉంటే 72 ఇచ్చారు. నిజామాబాద్లో 545 గ్రామ పంచాయతీలు ఉంటే 125 బీసీలకు ఇచ్చారు. పెద్దపల్లిలో 263 గ్రామ పంచాయతీలు ఉంటే 69 బీసీలకు ఇచ్చారు. రాజన్న సిరిసిల్లలో 260 గ్రామ పంచాయతీలు ఉంటే 56 బీసీలకు ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 526 గ్రామ పంచాయతీలు ఉంటే 92 బీసీలకు ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలో 613 ఉంటే కేవలం 19%, 20% సీట్లు కూడా బీసీలకు దక్కలే. సిద్దిపేటలో 508 ఉంటే 136 ఇచ్చారు, అక్కడ 26%. సూర్యాపేటలో 486 గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 66, అంటే 13% మాత్రమే బీసీలకు రిజర్వ్ ఇచ్చారు. వికారాబాద్లో 594 ఉంటే 107 మాత్రమే ఇచ్చారు.
వనపర్తిలో 268 ఉంటే 63 మాత్రమే ఇచ్చారు. వరంగల్లో 317 ఉంటే 47 మాత్రమే ఇచ్చారు. యాదాద్రి భువనగిరిలో 427 గ్రామ పంచాయతీలు ఉంటే 105 ఇచ్చారు. ఈ మొత్తం చూస్తే 12,735 గ్రామ పంచాయతీలు. 12,735 గ్రామ పంచాయతీల్లో బీసీలకు ఇచ్చిన ఎన్ని అంటే 2,176. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొన్న తీసుకొచ్చినటువంటి జీవో ఉంది కదా, జీవో 46, జీవో 46 బీసీలకు మేము రిజర్వేషన్లు పెంచము, మీరేం పీక్కుంటారో పీక్కోరని మొన్న రేవంత్ రెడ్డి విడుదల చేసిండు కదా. బీసీలారా మీరు ఏం చేసుకుంటారో చేసుకోర్రా, మీ బతుకులు గింతేరా అని ఇచ్చిండు కదా. జీవో 46 ప్రకారం ఏం చెప్పిండు జీవోలో? 23% రిజర్వేషన్, 23% రిజర్వేషన్ బీసీలకు అని చెప్పిండు. 42 వీకింది ఎప్పుడో, 42 దాన్ని సమాజ్ చేసిండు జానారెడ్డి. ఈ దుర్మార్గమైన రెడ్లంతా కూడా సమాజ్ చేసిండు. 42 వీకింది. 23 ఇస్తామని జీవో తీసుకొచ్చిండు మొన్ననే. 23 ఇస్తామని జీవో తీసుకొచ్చి ఇచ్చింది ఎంత అంటే 17%, ఇందులో 6% వీకింది. అంటే ఈ దొంగలకు, ఈ రెడ్డి ప్రభుత్వానికి, అగ్రవర్ణ ప్రభుత్వానికి బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఇష్టం లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ఇష్టం లేదు వీళ్ళకు. కొద్దిగా ఎవరో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వికారాబాద్ జిల్లాలోనే 18% దాటలే బీసీల రిజర్వేషన్. వీళ్ళతోటి అయితే అదే ఈ రెడ్లు మనకు పెడతారు. ఏక్ నంబర్ చోర్లే వీళ్ళు. కండ్ల ముంగట లెక్కలు కనిపిస్తున్నాయి కదా, ఇవి నా లెక్కలు కాదు కదా, సర్కార్ లెక్కలే, సర్కార్ గజెట్ ఇచ్చిన లెక్కలు ఇవన్నీ. బీసీలకు ఎంత రావాలి వాస్తవానికి? 42% రిజర్వేషన్ ప్రకారం 5,348 సర్పంచులు బీసీలకు రావాలి. ఇప్పుడు 23% అన్నారు. 23% అంటే ఎంత వస్తుంది? పోనీ 12,735లో 23% అనుకుంటే ఎంత రావాలి? 2,929. ఈ 23% అయినా ఇంత రావాలి. 5,348, 42% రిజర్వేషన్ ప్రకారం రావాలి. దీన్ని జానారెడ్డి, రేవంత్ రెడ్డి, రెడ్లంతా కలిసి దీన్ని ఖతం చేసిరు. ఇప్పుడు తాజాగా జీవో నెంబర్ 46 ఇచ్చి 23% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామన్నారు. దీని ప్రకారం ఎంత రావాలి? 2,929 సర్పంచ్ సీట్లు బీసీలకు రావాలి. వచ్చినాయి ఎంత? 2,176 వచ్చినాయి. వచ్చినాయి ఎంత? 2,176. ఇది మైనస్ ఇది. ఎట్లా పోయినాయో చూడ్రిగా. దాదాపు 700 చిల్లర సర్పంచులు, 753 సర్పంచులు 2 రోజులలో ఖతం చేశారు. 2 రోజులలో. ఇవి బీసీలకు రావాల్సినవి. బీసీలకు రావాల్సిన సర్పంచులు ఇగో ఇప్పుడు ఎంత? 17% వచ్చేసింది. 34% ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నియామకాలు మనకు వస్తాయి అనుకున్నాం కదా బీసీలారా. 34% నుంచి 17%కి వచ్చినాం. ఎవరి నియామకాలు ఎవరికి పోయినట్టు? ఇక ఇవి కాకుండా ఇందులో ఇవేమో మనకట బీసీలకు ఏది 2176. ఇప్పుడు అన్రిజర్వ్డ్ అంటే రెడ్లు వీళ్ళు పోటీ చేసేందుకు 5,000 సర్పంచులు తీసి పక్కకు పెట్టుకోరు. 5,000 ఎంతమంది ఉన్నారు వాళ్ళు? పిడికెడు మంది లేరు. 7% లేని వాళ్ళకేమో 5,000 స్థానాల్లో పోటీ చేయొచ్చు. ఈ బీసీల పరిస్థితి ఏమో ఇగో ఇది. అందుకోసమే బీసీ ప్రజలారా, ఈ దొంగ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు, మీరు మీ మంత్రిమండలి, వీలైతే మీ రాహుల్ గాంధీ గారిని కూడా, మేము కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసినాము, బీసీలను నయవంచనకు గురి చేసినాము, బీసీలు మమ్మల్ని చెప్పులతో కొట్టండి అని ఒక పిలుపునియండి. లేదంటే అమరవీరుల స్తూపం కాడ ముక్కు నేలకు రాయిరి. బీసీల ఇండ్ల కాడికి ఓట్ల కోసం వస్తే పెండల చెప్పు అద్ది బీసీలారా ఇది చూపిరి, ఆ రెడ్డి నాయకులకి ఇది చూపిరి. ఎవడన్నా ఓట్ల కోసం వస్తే మన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు, మన బిడ్డలు కావాల్సిన సర్పంచులు, మన బిడ్డలకు దక్కాల్సిన నిధులు మొత్తం కొల్లగొట్టిన దొంగల ముఠ సర్పంచ్ ఎన్నికల పేరు మీద మళ్ళొస్తా ఉంది మన దగ్గరికి. ఇది సర్పంచ్ ఎన్నికలలో బీసీలకు జరిగిన మోసం. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా,
మీరు ఎక్కడైతే ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండగా ఉంటుంది. ఈ రాబోతున్నటువంటి సర్పంచ్ ఎన్నిక ఇది సర్పంచ్ ఎన్నిక కాదు, రెడ్లకు మనకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. మనకు 42% రిజర్వేషన్ ఇయ్యకుండా కోర్టులో కేసేసి అడ్డుకొని పాలాభిషేకాలు స్వీట్లు పంచుకున్న రెడ్లకు కడుపు మాడిన బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం ఇది. వీళ్ళకు మనకు మధ్యలో గీత. మీ ఓట్లే వద్దు పోరి, మాకు మీ ఓట్లే వద్దు, రెడ్ల ఓట్లే వద్దు. మీకు దమ్ముంటే రెడ్లు ఈ మాట చెప్పురు, బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పురు. మీరు నిజంగా మనగాలే అయితే ఈ బీసీలు లేకుండా సింగిల్ వార్డు మెంబర్ గెలువురు మీరు చూద్దాం. ఇవి సర్పంచ్ ఎన్నికలు కావు, ఇవి రెడ్లకు వెలమలకు బీసీలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది రెడ్లు వెలమలు ఒకవైపు ఉంటే బీసీలు మరోవైపు ఉండి చేస్తున్న యుద్ధం. ఇది రాజకీయ యుద్ధం, ఇది ఆత్మగౌరవ యుద్ధం. బీసీ పుట్టుక పుడితే మన శరీరాల్లో బీసీ రక్తం ప్రవహిస్తే బీసీ తల్లి పాలు దాగి పెరిగినటువంటి శరీరాలు మన అయితే ఈ యుద్ధంలో మనం గెలవాల్సిందే. ఇంత దొంగల ఒక్కడన్నా మాట్లాడా? బీసీల రిజర్వేషన్ పోయిందని చెప్పి ప్రకటన చేసిండా ఎవడన్నా? ఏమా మేమిస్తున్న 42% రిజర్వేషన్, పాలాభిషేకాలు, గజం గజం ఎగిరి దుంకి ఒక ఆమె బుక్క గులాలు చల్లుకొని ఇవాళ మళ్ళీ జయలలిత రూపంలో తిరుగుతూ ఉందో ఒక ఆమె. వాహ్, ఏమి డ్రామాలు, ఏమి యాక్టింగ్లు. ప్రజలారా, ఈ దొంగలు మనకెన్నడూ కూడుబెట్టరు. ఈ దొంగలను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాల్సిందే, వీళ్ళని రాజకీయ సమాధి చేయాల్సిందే. ఇదొక్కటే మన ముంగట్టున్నటువంటి ఆప్షన్. ఏ పార్టీ నుంచి అని కాదుగా, నువ్వు బీసీగా పోటీ చేయి, నువ్వు బీసీగా పోటీ చేయి. ప్రతి అన్రిజర్వ్డ్ జనరల్ స్థానం, ప్రతి జనరల్ స్థానంలో బీసీలారా, ఎస్సీలారా, ఎస్టీ సోదరులారా మీరు పోటీ చేయండి. మీరు నామినేషన్ ఎయిరిగా రెడ్లు, మీరు రెడ్లు నామినేషన్ ఎయిరి చూస్తాం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.